శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం ఫతేనగర్లో బుధవారం రోజున సాయంకాలం 5:30 గంటలకు వైశకుల గురువు శ్రీ వామన మహారాజ్ గారు ఆలయానికి వేంచేయడం జరిగింది. శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవార్లకు పుష్పాంజలి సమర్పించి నీరాజనము, మంత్రపుష్పం మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వామన మహారాజ్ స్వామీజీ వారు స్వయంగా ఆ తదుపరి వచ్చినటువంటి భక్తులకు ఉద్దేశించి ఆశీర్వచన ధార ప్రవచనంగా అందరినీ కూడా వారి యొక్క సత్సంగం చేత తరింపచేశారు. ఈ కార్యక్రమం అంతా కూడా ఆలయ చైర్మన్ శ్రీ శివపురం రామయోగి గుప్తా వారి ఆధ్వర్యంలో మరియు ధర్మకర్తల కమిటీ సభ్యుల సమక్షంలో జరిగింది. భక్తులందరినీ స్వామివారు దివ్యంగా ఆశీర్వదించడం జరిగింది. హరి ఓం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం పాల్గొన మాసం కృష్ణపక్షం అష్టమి బుధవారం తేదీ ఈ రోజున 11/3/2026 రోజున మన ఫతేనగర్ శ్రీ కన్నికా పరమేశ్వర దేవస్థానమునకు ఆర్యవైశ్య కులగురువు అయినటువంటి శ్రీ వామనానంద మహారాజ్ స్వామివారు విచ్చేయడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చి ఆలయాన్ని దర్శించడం, అమ్మవారిని, పరమశివుని, అయ్యప్ప స్వామిని ఆరాధించడం, తదనంతరం హారతి సేవ అందించడం, తదుపరి వారి అమృత భాషణాల చేత భక్తులందరికీ ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది. ఇది ఫతేనగర్ ప్రజలు చేసుకున్నటువంటి గొప్ప సుకృతం. ఈ ఆలయం నిర్మించి సుమారుగా 26 సంవత్సరాలు. ఈ సందర్భంలో స్వామివారు రావటం, ఇంత గొప్ప మహత్కార్యాన్ని నిర్వహించడం అనేది మాకు కలిగిన గొప్ప సౌభాగ్యంగా చెప్పుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఇలా ఉన్నప్పుడు మనకు భగవద్కృపతో శక్తి సామర్థ్యాలు వచ్చినప్పుడు ఎంత సాధ్యమో అంత పరోపకారం చేయాలి. అప్పుడే మనకు అన్ని విధాలు మంచిగయ్యే, ఇంకా మనకు సహకారం దొరుకుతుంది. కేవలం స్వార్థ జీవనం చేస్తే ఎవరు కూడా మనల్ని దగ్గర చేసుకోరు. ఎంత సాధ్యం అంత సేవా కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉండాలని మనకు అమ్మవారు ఉపదేశించారు. 5వ ఉపదేశం ఆత్మార్పణం. దేవాలయం, సేవా సంస్థలు, సంఘాలు ఇవన్నీ ఎత్తుకున్నాయి. మనలో ఐకమత్యం ఉండాలని, మనమందరూ కూడా కలిసి ఉండాలని. ఎందుకు కలిసి ఉండాలి, ఐకమత్యం ఎందుకు ఉండాలంటే ఏదైనా పెద్ద కార్యక్రమాలు, గొప్ప గొప్ప కార్యక్రమాలు మనందరూ కలిసి, చాలామంది కలిసి చేస్తేనే అది సులభంగా అయిపోతుంది. అందుకే మనందరూ కూడా కలిసి ఉండాలి అని చెప్పారు. కానీ కలిసి ఉన్నప్పుడు మాటలు బాగుండాలంటే హింస అయ్యేలాగే మాట్లాడకూడదు, నొప్పి అయ్యేలాగే మాట్లాడకూడదు అనేది వారు మనకు శరీరంతో మాత్రమే కాదు మాటతో కూడా అహింసని పాటించాలని బోధించాలి. రెండవ ఉపదేశం సత్యాన్ని పాటించాలి. ఏదైనా విషయాల్లో మనం మాట్లాడాలి. క్షణకాలం వేరే వాళ్ళకి అంటే ఎదుట వాళ్ళకి
జీవనకాలం సంతోషం అయ్యేలాగా చేయకూడదంటే అబద్ధాలు చెప్పకూడదు. అందరి కోరిక ఏముంటాయి